రేపు వస్తున్నటువంటి జ్యేష్ఠ అమావాస్య నుండి ముఖ్యంగా మిథున రాశి, కన్యా రాశి, తుల, మకర, కుంభరాశి ఈ 5 రాశుల్లో జన్మించిన వారు గనక ప్రతి సోమవారం గనక శివారాధన చేసి శివాష్టకాన్ని పఠించి మీ జాతకంలో గనక లగ్న అధిపతి అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకం ఉంటుంది కదా, ఆ జాతకంలో ఏ లగ్నంలో పుట్టారో కనుక్కోండి. ఆ లగ్న అధిపతి గనక గురువు కానీ, శని కానీ, కుజుడు కానీ లేదా రాహువు గనక ఆ లగ్నాధిపతిగా ఉంటే దయచేసి మీరు ప్రతి సోమవారం శివారాధన చేయడంతో పాటుగా 1.5 లీటర్ పాలుతో అభిషేకం చేయండి. ప్లస్ 7 మందికి తక్కువ లేకుండా పెరుగు దానం చేయండి అదే సోమవారం రోజు శివాలయంలోనే. మీకు దాదాపుగా చాలా మంచి మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. కొంతమందికి లగ్న దోషాలు ఉంటాయి, దశా దోషాలు ఉంటాయి. వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇదే రాశిలో జన్మించిన వారికి పేరులో 13, 16, 18, 21, 31 ఆ విలువలు ఉండకూడదు. ఉంటే రికార్డులు, ఆధార్ కార్డులు పేరు మార్చుకోండి అని చెప్పను. పేరులో ఒక అక్షరాన్ని సరిచేసుకోండి. తప్పకుండా మీ జీవితంలో ఈ అమావాస్య నుండేనే కూడా కావచ్చు సిరి సంపదలు ఖచ్చితంగా పుడతాయి. మీకు ఒక ఆర్థిక యోగం తప్పదని తెలియజేస్తున్నా.